విటమిన్ బి12 డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. సో ఫస్ట్ చాయిస్ కింద విటమిన్ బి12 ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇవి వారానికి ఒకటి చొప్పున ఒక 6 వీక్స్ ఇస్తాం. ఆ తర్వాత కూడా మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ తీసుకోమని చెప్తాం. అయితే కొంతమంది అడుగుతారు, మేడం ఇంజెక్షన్స్ బదులు టాబ్లెట్లు ఇవ్వండి అని. కానీ ఈ బి12 టాబ్లెట్స్ అంతగా పని చేయకపోవచ్చు, బాగా ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. ఎందుకంటారా? ఈ బి12 డెఫిషియన్సీ వల్ల ఈ టంగ్లో కానీ, థ్రోట్లో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ మ్యూకోజా అనేది కొంతవరకు డ్యామేజ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత బాగా టాబ్లెట్లు రోజు వేసుకున్నా అది ప్రాపర్గా అబ్జార్ప్షన్ అనేది జరగకపోతే ఇంటెస్టైన్లో ఆ టాబ్లెట్ అనేది పెద్దగా యూస్ఫుల్ ఉండదు. అదే ఇంజెక్షన్ అనుకోండి, అది డైరెక్ట్గా బ్లడ్లో కలవడం జరుగుతుంది. సో అది బి12 కింద మీ బాడీలో సర్క్యులేట్ అయ్యి ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో బి12 ఒక్కటే తీసుకుంటే కూడా ఉపయోగం లేదండి. ఇది ఎక్కువగా ఫోలిక్ యాసిడ్తో పాటు డెఫిషియన్సీ ఉంటూ ఉంటుంది చాలామందికి. సో ఫోలిక్ యాసిడ్ తీసుకోండి. అండ్ ఆల్సో ఈ డైట్ ఒక్కటే తీసుకుంటే కూడా ఉపయోగం లేదండి. ఇది ఎక్కువగా ఫ్రీ హ్యాబిట్స్ కూడా మీరు మార్చుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఆల్సో మీట్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ డైట్లో ఈ బి12 డెఫిషియన్సీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.